జస్ట్ ఇప్పుడే మిస్టర్ బచ్చన్ మూవీ చూసొచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ట్రైలర్ చూసాక జనరల్లీ మూవీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా ఈ మూవీ మీద క్లారిటీ వచ్చింది దట్ ఈ మూవీ ఎలా ఉండిద్దని. ఇన్ఫాక్ట్ నాకు కూడా అర్థమయ్యే ఫస్ట్ అయితే లైట్ తీసుకున్నాను. 15th ఆగస్ట్ చాలా మూవీస్ వస్తున్నాయి కదా, అవి చూడొచ్చులే అని. కానీ జస్ట్ ఓన్లీ 14th ఆగస్ట్ 7 o'clock ప్రీమియర్ చేస్తున్నాడనే ఒక్క రీజన్ తోనే ఈ మూవీకి వెళ్ళాను. అండ్ నాకు తెలిసి నాలాగే థియేటర్ లో అందరూ వచ్చారు. అండ్ స్టిల్ రెండో రోజు హాలిడే అండ్ అలాగే రవితేజ మూవీ కాబట్టి ఖచ్చితంగా మినిమం ఆడియన్స్ వస్తారు. సో అలా ప్రీమియర్ కి 70 to 80% థియేటర్ నిండిపోయింది. కానీ ఏం యూజ్, అదొక మీ ముందు చూడండి, ఒక సాంగ్ ఒక ఫైట్ అని. అలాగే యాజ్ టీజ్ ఈ మూవీ కంప్లీట్ ఒక టెంప్లెట్ మూవీ. బికాస్ లిటరలీ మూవీ ఫైట్ తోనే స్టార్ట్ అయ్యింది అండ్ నెక్స్ట్ 5 minutes అవ్వగానే ఒక సాంగ్ వచ్చింది. అండ్ అలా టైం పాస్ చేసుకుంటూ వెళ్ళారు. లిటరలీ టైం పాస్. బికాస్ ప్లాట్ అసలు ఎటు వెళ్దు. ఈ మధ్యలో మళ్ళీ 2 సాంగ్లు నేను ఎప్పుడు చూడండి కావాలని టైం చూశాను. బికాస్ ఎప్పుడు దాకా ఇలా లాగుతారా అని. అండ్ అలాగే అనుకున్నట్టే కరెక్ట్ గా 1 hour కి ఇంట్రడ్యూస్ చేసి చేయనట్టు ఒక కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. సో మన హీరో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ నౌ తన టాస్క్ వచ్చేసి ఒక పెద్ద అతని ఇంట్లోకి వెళ్ళి రేడ్ చేయాలి. సో ఇలాంటి ప్రమైస్ ఉన్నప్పుడు దీన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూపించచ్చు. అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి డబ్బులు దొరుకుతాయా దొరకవా ఇలా కొంచెం సస్పెన్స్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలాంటిది ఏమీ చేయరు. తెలుగంటేనే కమర్షియల్ మూవీస్ అవంటేనే పాటలు ఫైట్లు అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ప్లీజ్ రియలీ టెంప్లెట్ మూవీస్ తీసి వాటిని కమర్షియల్ మూవీస్ అనొద్దు. బికాస్ ఇంకోవైపు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాంటి డైరెక్టర్స్ ఇలాంటి స్ట్రక్చర్ ఇలాంటి ఎలిమెంట్స్ వాడి ఎంతో ఫెంటాస్టిక్ మూవీస్ డెలివర్ చేశారు. అంటే గుంటూరు కారం మొదలైంది బట్ స్టిల్ మిగతా అన్నిటిలో ఒక ఆర్గానిక్ ఫ్లో ఉంటది. వాటిలో కూడా పాటలు ఫైట్లు ఉన్నా కానీ ఎక్కడ హైలైట్ అవ్వవు, స్టోరీయే హైలైట్ అయ్యింది. అండ్ ఈ ఎలిమెంట్స్ ఆ స్టోరీకి అందం తెస్తాయి. కానీ అదే ఈ మూవీ తీసుకోండి, స్టోరీ వదిలేశారు. లిటరల్లీ 1.5 hour అయిపోయాక ఇంటర్వెల్ దగ్గర వాళ్లే అంటారు చిన్న బ్రేక్ తీసుకోండి, ఇప్పుడు మొదలైంది అసలైన రేడ్ అని. మరి ఇప్పుడు దాకా చూసిన ఆడియన్స్ ఏంటో వాళ్ళకే తెలియాలి. అండ్ సరే ఇంత హైప్ లేపారు కదా, సెకండ్ హాఫ్ లో అయినా ఏదైనా రేడ్ లాంటి విషయం చూపిస్తారా అంటే అక్కడ కూడా మళ్ళీ ఇలాగే వెళ్తుంది. అంటే మొత్తం సినిమాలో కనీసం ఒకటంటే ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీనే లేదు. దాంతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వమంటే డైరెక్ట్ ఆడియన్స్ సీట్ వదిలి వెళ్ళిపోయేట్టు చేశారు. బికాస్ లిటరలీ ఇంకా ½ an hour సినిమా ఉన్నా కానీ చాలా మంది చూడకుండా వెళ్ళిపోయారు. ఇంకా ఉన్న వాళ్ళు కూడా టికెట్ కొన్నాం కాబట్టి కంప్లీట్ చేయాలనే మూడ్ లోనే కూర్చున్నారు. బికాస్ ఎవ్రీ 10 minutes కి అందరూ ఫోన్ తీసి చూసుకుంటున్నారు. బికాస్ స్క్రీన్ మీద ఏం జరగట్లేదు కాబట్టి. అండ్ ఇంకా ఇంటర్వెల్ తర్వాత కూడా మళ్ళీ ఒక ఫైట్ ఒక పాట అలాగే కంప్లీట్ చేసేసారు. కానీ ఏమనుకున్నా కానీ పాటలు వినడానికి బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ సాంగ్ నాకు బాగా నచ్చింది వినడానికి. సో మరి రవితేజ గారు ఎందుకు ఇలాంటి సినిమాలు సైన్ చేస్తున్నారో ఆయనకే తెలియాలి. అండ్ ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే యాజ్ ఆల్వేస్ ఈజీగా చేసేసాడు. ఇంకా హీరోయిన్ అయిన భాగ్యశ్రీ కూడా బాగానే చేసింది. ఇన్ఫాక్ట్ అసలు లవ్ స్టోరీ యాడ్ చేసింది మూవీ రన్ టైం సాగి తీయాలని. ఇంకా నెక్స్ట్ హరీష్ శంకర్ గారి విషయానికి వస్తే ఎందుకు సార్ మీరు ఇలా రీమేక్ మూవీస్ తీయాలని ఫిక్స్ అయ్యారు. ప్రీవియస్లీ గద్దెలకొండ గణేష్, ఇప్పుడు ఇది అండ్ ఆ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. గద్దెలకొండ గణేష్ అయినా పర్లేదు, ఇదైతే మరీ టెంప్లెట్ జోన్ కి వెళ్ళిపోయారు. మరి నెక్స్ట్ మూవీ ఎలా తీస్తారో చూడండి. సో ఇంకా ఓవరాల్ ఇది సినిమా పరిస్థితి. అయినా కానీ రవణ కోసం వెళ్తాము చూస్తాము అంటే మీ ఇష్టం. ఇంకా ఇదేనా జెన్యూన్ రివ్యూ? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోర్ జెన్యూన్ రివ్యూస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.